హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ బై సిద్ధార్థ్. సో నేను వచ్చేసి ఈ వీడియోలో రీసెంట్గా జరిగిన తెలంగాణ స్టేట్ బోర్డ్ ఎస్ఐ ఎగ్జామ్ యొక్క పేపర్ డిస్కషన్ గురించి ఈ వీడియో చేయడం జరిగింది. అర్థమెటిక్లో మనకి 50 అర్థమెటిక్ క్వశ్చన్స్, 50 రీజనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. 50 అర్థమెటిక్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో నేను సా సాల్వ్ చేస్తున్నాను. ఎట్లా అంటే ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తామో అదే వేలో ఈ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. సో నేను ఎస్ఐ ఎగ్జామ్ రాశాను. సో అర్థమెటిక్ పేపర్లో నేను అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ అరౌండ్ 48 దాకా చేశాను అనుకుంటా. 2 క్వశ్చన్స్ ఏమో స్కిప్ చేశాను. సో ముందుగా పేపర్ డిఫికల్టీ గురించి డిస్కస్ చేస్తే మనకి పేపర్ డిఫికల్టీ లాస్ట్ టైం ఎస్ఐ పేపర్తో కంపేర్ చేస్తే చాలా ఇంక్రీజ్ అయిందండి. లాస్ట్ టైం మెయిన్స్ పేపర్ క్వశ్చన్స్ డైరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ ఓరల్గా కూడా చేసి పెట్టేంత ఈజీగా ఉండే. ఆ పేపర్కి ఈ పేపర్కి అసలు కంపారిజనే లేదు. లెవెల్ అయితే చాలానే ఇంక్రీజ్ అయింది. బట్ క్వశ్చన్స్ చూస్తే మనకి ఒక 25 to 30 ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. కొంచెం మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే సాల్వ్ చేయగలుగుతున్నారు. దెన్ 10 క్వశ్చన్స్ కొంచెం మోడరేట్, ఒక 10 క్వశ్చన్స్ అయితే క్యాలిక్యులేటివ్ అండ్ డిఫికల్ట్ ఉన్నాయి. సో ఈ పేపర్ని అబ్జర్వ్ చేసి మెయిన్స్కి కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే పేపర్ యొక్క లెవెల్ చాలా ఇంక్రీజ్ చేశారు లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ టైం, డైరెక్ట్లీ క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ ఇన్ అమౌంట్ x rupees at the rate of 18% per annum and y rupees at the rate of 12% per annum and got interest 4320 ఇంట్రెస్ట్ వచ్చింది. హ్యాడ్ ఈ ఇంటర్చేంజ్డ్ ద అమౌంట్స్ ఇన్వెస్టెడ్ అంటే ఇంటర్చేంజ్ చేస్తే అంటే 18%కి ఇన్వెస్ట్ చేసింది y రూపీస్, 12%కి ఇన్వెస్ట్ చేసింది x రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అతనికి వచ్చిన ఇంట్రెస్ట్ 4680. మనకి x మైనస్ y ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన డేటా నుంచి 2 ఈక్వేషన్స్ రాయొచ్చు. ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే x మైనస్ y వచ్చేస్తుంది, ఈజీగా అయిపోతుంది కదా. సో ఫస్ట్ ఈక్వేషన్ ఎట్లా రాస్తాం? 18% ఆఫ్ x ప్లస్ 12% ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 4320. సెకండ్ ఈక్వేషన్, అమౌంట్స్ ఇంటర్చేంజ్ అయినాయి. 12% ఆఫ్ x ప్లస్ 18% ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 4680. x మైనస్ y కావాలి కాబట్టి సింపుల్గా సబ్ట్రాక్ట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 6% ఆఫ్ x, ఇక్కడ కూడా 6% వస్తుంది. 6% ఆఫ్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ 06360. నెగిటివ్ సైన్ ఉంటుంది, బట్ ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి నెగిటివ్ కన్సిడర్ చేసుకోవడం అవసరం లేదు. 6% x మైనస్ y 3600. x మైనస్ y ఏమవుతుంది? 6% ఈజ్ నథింగ్ బట్ 6/100. సో x మైనస్ y విల్ బికమ్ 6000. Second question, the ratio of a principal and the total amount with r% simple interest on that principal after 1 year is given. Principal ki amount ki ratio ఇచ్చాడు. So we have to find out r in terms of a comma b. Amount ఏమవుతుంది after 1 year, that is given as b. Amount వచ్చేసి ఏంటి? principal plus interest. Interest rate ఎంత? r%. So principal is a. Take r percentage of a, that is r/100 into a. So what we have to find out r value? R is equals, from this equation we can write r is equals b minus a by a into 100. ఇది కూడా ఈజీ క్వశ్చనే, క్విక్గానే సాల్వ్ చేయొచ్చు. దెన్ we'll move to the third question. A person invested 18,000 at the rate of 20% compound interest per annum. Then the interest he gets after completing the duration of 2 years. So compound interest 20% means what? 10% is 1800, 20% is nothing but 3600. First year he is getting 3600 as interest, second year also 3600. Compound, it is given compounding. So compound interest means we have to consider interest on interest. What is the 20% of 3600? That is 720. On adding all these three we can get 7200 plus 720, that is 7920 rupees. Okay, don't need to, if you want to solve by using formula, that is 18,000 into 120/100, 120/100, you'll get amount. You have to subtract principal from amount, then you will get the interest. So no need to solve all this, no need to do all this calculation, directly take 20%, you can get the answer. దెన్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, క్వశ్చన్ కొంచెం లెందీగానే ఇచ్చాడు. చెప్పాలంటే క్వశ్చన్ క్యాలిక్యులేషన్ బాగా ఇన్వాల్వ్ అవుతుంది, బట్ క్యాలిక్యులేషన్ అవుతుంది,
ఈ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ డూలో చేయకుండా లాస్ట్లో టైం మిగిలితే చేయాలి. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తే ఈ క్వశ్చన్ క్యాలిక్యులేషన్ చేయడానికి టైం పడుతుంది. ఈవెన్ నేను కూడా అలానే చేశాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ చేయలేదు, లాస్ట్లోనే చేశాను. సో ఏ బిల్డింగ్ ఆఫ్ ఇనీషియల్ వాల్యూ ఇచ్చాడు సమ్ వాల్యూ. డిప్రిషియేట్ మీన్స్ డిక్రీజ్. ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ బి డిక్రీస్డ్ బై 4%. ఎక్స్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ బిల్డింగ్. ఎండ్ ఆఫ్ 3 years వచ్చేసి అలా ఎవ్రీ ఇయర్కి 4% డిక్రీజ్ అవుతుంటే ఆఫ్టర్ 3 years దీని వాల్యూ వచ్చేసి ఎక్స్ రూపీస్. అండ్ ఇంకా మనకేమి ఇచ్చాడు, ల్యాండ్ కాస్ట్ ఇచ్చాడు. ల్యాండ్ కాస్ట్ ఇస్ 32 lakhs rupees. ఇట్ విల్ బి ఇంక్రీస్డ్ 5% ఎవ్రీ ఇయర్. And y is the value of land after 3 years. Okay, what we have to find out, y minus x value find out చేయాలి. So first we have to find out building value after 3 years, then we have to find out land value after 3 years, then we have to do y minus x. It will take time. ఇందులో క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, బట్ యూ హ్యావ్ టు డూ. బికాజ్ నవే డేస్ ఎగ్జామ్స్ ఏవి వన్ లైనర్లో వచ్చేటట్లు ఇవ్వట్లేరు. కొన్ని క్వశ్చన్స్ కాంప్లికేటెడ్గా ఇస్తారు. సో చెయ్యాలా ఇదంతా థింక్ చేసే బదులు డైరెక్ట్ పెన్ పెట్టి చేస్తే ఆటోమేటిక్గా 2 or 3 minutes ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ క్విక్గా అయిపోతాయి కాబట్టి అక్కడ సేవ్ చేసిన టైం ఈ క్వశ్చన్లో స్పెండ్ చేయాలి. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 31,25,000. It will be depreciates every year 4%. 4% is nothing but 96/100. No need to write all those things. 4% అంటే ఏంటి, సింపుల్గా 1/25 fraction. So if we take original 4% means 1/25. Directly we can take depreciating means it will be decreased. So directly write 24/25 3 years కాబట్టి into 24/25 into 24/25. జనరల్గా మనం 4% డిక్రిమెంట్ అంటే ఏం రాస్తాం, పర్సంటేజ్ రాసేటప్పుడు 96/100, 96/100, 96/100. బట్ వన్ స్టెప్ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, అగైన్ 24/25 వస్తుంది కదా. సో అక్కడ అగైన్ రాసి సింప్లిఫికేషన్ చేసే వాళ్ళు డైరెక్ట్ ఈ స్టెప్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఏంటంటే 4% ఈజ్ ఈక్వల్ 1/25. మీనింగ్ ఏంటంటే 25 వాల్యూ తీసుకుంటే 25లో 4% వచ్చేసి 1. సో 4% డిక్రిమెంట్ చేస్తే 25 ఏమవుతుంది, 24 కదా. డైరెక్ట్లీ వీ కెన్ రైట్ 24/25. మీరు ఇట్లా కాకుండా 96/100, 96/100 చేసినా వన్ స్టెప్ క్యాలిక్యులేషన్ తర్వాత డైరెక్ట్ ఈ వాల్యూనేగా మనకి వచ్చేది. ఇది ఎక్స్ వాల్యూ. వై వాల్యూ వచ్చేసి 32 lakhs ఇంటూ 5% ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అవుతుంది. జనరల్గా ఏం చేస్తారు, 105/100, 105/100 ఇలా రాయకుండా డైరెక్ట్లీ యూ కెన్ రైట్ 21/20. సో మీకు కనుక ఫ్రాక్షన్స్ ఐడియా ఉంటే 5% ఈజ్ నథింగ్ బట్ 1/20 కదా. 20లో 5% 1 రూపీ. సో డైరెక్ట్లీ యూ కెన్ రైట్ 21/20, 21/20, 21/20. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, దెన్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఎక్స్ ఫ్రమ్ వై, దెన్ యూ విల్ గెట్ ఆన్సర్. ఇదంతా సింప్లిఫికేషన్ చేస్తే మీకు వచ్చేసి మనకి 9,39,600. పెద్ద టైం ఏం పట్టదండి, ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. చూడండి 25, 25, 625, 625 ఇంటూ 5, 3125, 5,000. దెన్ 25, 250, 200. ఇది ఎక్స్ వాల్యూ. వై వాల్యూ వచ్చేసి యాక్చువల్లీ ఇక్కడ 3 zeros ఉన్నాయి, 32 lakhs కదా. 30, 3 zeros కట్. 2 cube 8, 8 4s are 32, 400. 400 into 21, 21, 21. సో ఈజీగానే చేయొచ్చు, పెద్ద టైం ఏం పట్టదు. 21 square 441 into 84. ఇక్కడ 576 into 48 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం ప్రీవియస్ 4 questions వచ్చేసి ఏంటి, ఏదర్ ఫార్ములా యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది, లేకుంటే కొంచెం క్యాలిక్యులేటివ్గా ఉన్నాయి. బట్ ఆ క్వశ్చన్స్ మనకు కాన్సెప్ట్స్ తెలుసు, కొంచెం ట్రై చేస్తే ఆన్సర్స్ వచ్చేస్తాయి. బట్ ఈ క్వశ్చన్ ఏంటంటే కొంచెం థింక్ చేయాలి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం టఫ్ క్వశ్చన్స్గా కన్సిడర్ చేయొచ్చు. సో డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్తే ఏమి ఇచ్చాడంటే T1 వాల్యూ ఇచ్చాడు, T2 వాల్యూ ఇచ్చాడు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సమ్మేషన్ టిల్ T10. సో T1 వాల్యూ 1, T2 వాల్యూ 1, దెన్ T3 వాల్యూ ఎలా వస్తుందంటే మనకి Tn ఈజ్ ఈక్వల్స్ Tn - 1 ప్లస్ Tn - 2. 3 - 1 2, 3 - 2 1. అంటే T2 ప్లస్
T1, T4 రావాలంటే T3 ప్లస్ T2, T5 రావాలంటే T4 ప్లస్ T3. అంటే నెక్స్ట్ టర్మ్ రావాలంటే ప్రీవియస్ 2 టర్మ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది కదా, మనకు ఒక సిరీస్ వచ్చేసింది. ఎగ్జామ్ వల్ల కూడా సేమ్ ఇలానే సాల్వ్ చేశాను. 1 + 1 2, దట్ ఈస్ T3. T4 రావాలంటే 2 + 1 3. నెక్స్ట్ వచ్చేసి 3 + 2 5, 5 + 3 8, 5 + 8 13 + 8 21, 21 + 13 34. ఎన్ని టర్మ్స్ అయిపోయాయి? 5 6 7 8 9. 34 + 21 వచ్చేసి 55. మనం సమ్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి యాడ్ చేద్దాం అన్ని. 2 + 2 4 7 12 20 33. 33 + 21 54. 54 + 34 88. 88 + 55, దిస్ వాల్యూ ఈజ్ 143. మనకు ఆప్షన్స్లో డైరెక్ట్ నెంబర్ ఇవ్వలేదు. సో ఈ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేసి ఏ వాల్యూ సాటిస్ఫై చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మనం డైరెక్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? T11 ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. T11 ఏమవుతుంది? T11 ఈజ్ ఈక్వల్స్ టు 55 + 34, దట్ ఈజ్ 89. 89 + 4 93, ఇది ఆప్షన్ కాదు. దెన్ T9 + T11 విల్ బి 89. T9 ఏంటి? 34. 89 + 34 ఏమవుతుంది? 123 అవుతుంది. సో ఇది కూడా ఆప్షన్ కాదు. నెక్స్ట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? T12, ఎందుకంటే 2 ఆప్షన్స్లో T12 ఉన్నది. T12 వాల్యూ ఏమవుతుంది? 89 T11 T10. T12 ఈజ్ ఈక్వల్స్ T11 + T10, దట్ ఈస్ నథింగ్ బట్ 89 + 55 144. సో బట్ మన ఆన్సర్ ఏంటి? 143. సో ఆన్సర్ వచ్చేసి T12 - 1. సో ఈ క్వశ్చన్ పేపర్ నాది కాదండి, ర్యాండమ్గా నాకు ఒక టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేశా. సో ఇది వాళ్ళు సాల్వ్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్టెన్ అమౌంట్ X ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు 3 persons. A గెట్స్ 25% షేర్ ఆఫ్ X and twice the difference of B and C equals to the share of A. Then the ratio in which ABC gets the amount ఫైండ్ అవుట్ చేయాలంటే సర్టెన్ అమౌంట్ని 3% డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు? కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఆ కండిషన్స్ యూజ్ చేసి మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఏ రేషియో బి సి కదా. ఏ ఎంత? 25% ఆఫ్ ఎక్స్. సో ఏకి వచ్చేసి ఏ గెట్స్ 25%. దెన్ రిమైనింగ్ ఎంత ఉంటుంది? 75. అండ్ ఇంక మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ట్వైస్ ద డిఫరెన్స్ ఆఫ్ బి అండ్ సి ఈక్వల్స్ టు ద షేర్ ఆఫ్ ఏ. అంటే బి అండ్ సి యొక్క డిఫరెన్స్కి 2 times ఈక్వల్స్ టు షేర్ ఆఫ్ ఏ. షేర్ ఆఫ్ ఏ ఎంత? 25%. సో ఇందులో హాఫ్ తీసుకుందాం. 25%లో హాఫ్ ఏంటి? 12.5. 12.5% వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ బి అండ్ సి. ఓకే, అండర్స్టూడ్. సో బీసీ ఏమైతే అప్పుడు అమౌంట్ 75లోకి వెళ్ళి 12.5 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ద వాల్యూ షుడ్ బి 62.5 అండ్ బి విల్ గెట్ 31.25, సి విల్ గెట్ 31.25. సో ట్వైస్ ద డిఫరెన్స్ ఆఫ్ బి అండ్ సి. వాట్ డస్ ఇట్ మీన్? బి వచ్చేసి సి కన్నా ఎంత ఎక్స్ట్రా ఎక్కువ వస్తుంది? 12.5. సో బి 12.5 ఎక్స్ట్రా వస్తుంది. నేను ఎందుకు ఇలా తీసుకున్నాను అర్థమవుతున్నదా? సో బీసీ యొక్క డిఫరెన్స్ ఏలో హాఫ్ ఉంటుంది. ఏ వాల్యూ వచ్చేసి బీసీ డిఫరెన్స్లో 5 కాబట్టి నేను రేషియో ఇలా తీసుకున్నాను. సో నా రేషియో ఏమవుతుంది? 25, 31 + 12 43.75, దెన్ 31.25. సో పాయింట్స్ ఎలిమినేట్ చేస్తే ఇక్కడ మనకు 2 zeros వస్తాయి. సో ఎలా క్యాన్సిల్ చేయొచ్చు? 25 hundreds, 25 ones, 177, 25 sevens, 175, దెన్ 25. దెన్ ఇక్కడ 25 ones 25, 25 twos, 25 5s 125, దెన్ 25 ones 25. ఇక్కడ ఏముంటుంది? 18 కదా. సో సారీ, ఇక్కడ 175 వస్తుంది. దెన్ వన్ మోర్ టైం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 125, 25 5s, 25 7s, 25 4s.
సో ఆన్సర్ వచ్చేసి 4:7:5. లేకుంటే ఆల్టర్నేట్ ఏమైనా ఉంటుందా అంటే, సో 25% మీన్స్ 1/4. మనం టోటల్గా అమౌంట్ 4 రూపీస్ తీసుకున్నాం అనుకోండి, XYZ. ఆర్ఎల్స్ 4 కాకపోయినా 1/4ని 2/8 కూడా తీసుకోవచ్చు కదా. సో టోటల్ అమౌంట్ని 8 రూపీస్ తీసుకుంటే ఎక్స్ వచ్చేసి ఎక్స్ వాటా ఎంత 25%, 2 రూపీస్ ఎక్స్ షేర్. దెన్ రిమైనింగ్ అమౌంట్ ఎంత 6 రూపీస్. డిఫరెన్స్ ఎట్లు, ఈ 6 రూపీస్ని ఇద్దరి మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిఫరెన్స్ ఎట్లుండాలంటే, సో డిఫరెన్స్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ఎక్స్ ఉండాలి. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, వై వచ్చేసి 3.25, జెడ్ వచ్చేసి 2.5. ఓకే, డిఫరెన్స్ విల్ బి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ వై అండ్ జెడ్. సో ఈ కండిషన్లు ఇచ్చే కాబట్టి ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో నా రేషియో వచ్చేసి 5 4 20, 5 7 5 5. సో సింపుల్గా అయిపోతుంది, 4:7:5. ఓకే, ఇదంతా కూడా సాల్వ్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజెస్ ఆఫ్ 3 డిఫరెంట్ డేటా. 3 డేటా యొక్క యావరేజెస్ ఇచ్చారు. ఎంత, 30, 40, 50. If the average of D1 and D2 together is 38, D1 D2 average 38, and D2 and D3 together is 42, then average of 3 data D1 D2 D3 we have to find out. Okay, డైరెక్ట్లీ 30 40 50 యొక్క యావరేజ్ ఇచ్చాడు కదా అని 3కి యావరేజ్గా కన్సిడర్ చేసుకోకండి, అలా తీసుకోవద్దు. ఎందుకంటే మనకి యావరేజ్ ఆఫ్ D1 అండ్ D2 ఎంత ఇచ్చాడు, 38, అండ్ D2 అండ్ D3 ఎంత ఇచ్చారు, 42 కదా. ఇందులో నుంచి ఇవి ఏ రేషియోలో వస్తే మనకి ఈ యావరేజ్ 38 42 వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. దెన్ ఆ రేషియోలో మనం వెయిటెడ్ యావరేజ్ తీసుకోవాలి. డైరెక్ట్గా 30 40 50కి యావరేజ్ తీసుకోకూడదు. సో ఏ రేషియోలో వస్తాయంటే, డైరెక్ట్ ఎలిగేషన్ చేస్తే వస్తుంది. ఎలిగేషన్ ఈజ్ ద బెస్ట్ వే టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సో 2 40 - 38, 2 38 - 30, దట్ ఈస్ 8. ఇక్కడ 50 - 42 8, 42 - 40 విల్ బి 2. సో వెయిటెడ్ అవి వచ్చేసి 2:8:2, ఆర్ ఎల్స్ వీ కెన్ రైట్ దిస్ యాజ్ 1:4:1. అంటే 30, ఈ 30 యావరేజ్ ఉన్నవి 1 రేషియోలో ఉంటే, 40 యావరేజ్ ఉన్నది 4 రేషియోస్, 50 యావరేజ్ ఉన్నది 1 పార్ట్ ఉన్నది. సో మనం వెయిటెడ్ యావరేజ్ కన్సిడర్ చేసుకోవాలి. 31s are 30, దెన్ 44s are 160, దెన్ 51s are 50 బై సిగ్మా FI XI బై సిగ్మా FI ఫ్రీక్వెన్సీ. 1 + 4 5 + 1 6, 240/6 దట్ ఈస్ 40. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఏంటంటే 30 40 50 యావరేజ్ తీసుకున్న 40 వస్తుంది. జస్ట్ ఏ కోయిన్సిడెన్స్ అవుతుంది. అన్ని క్వశ్చన్స్కి ఇట్లా అవ్వాలని లేదు. యూ హ్యావ్ టు టేక్అవుట్ వెయిటెడ్ యావరేజ్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ క్వశ్చన్. ఇన్ ఏ పోలీస్ బెటాలియన్ 600 పోలీసులు ఉన్నారు. యావరేజ్ హైట్ వచ్చేసి 150 centimeters. లేటర్ ఇట్ వాస్ డిస్కవర్డ్ దట్ ఎక్స్ పోలీస్ మెన్ హైట్స్ ఆర్ కాపీడ్ రాంగ్లీ యాజ్ 160 centimeters ఇన్స్టెడ్ ఆఫ్ 190 centimeters. అంటే కొంతమంది ఎక్స్ పోలీస్ మెన్స్ వచ్చేసి వాళ్ళ హైట్ వచ్చేసి 190 వాళ్ళ హైట్ ఉంటే 190 బదులు ఎంత కన్సిడర్ చేసుకున్నారు, 160 centimeters. సో ఎంత తక్కువ తీసుకున్నారు, 30 centimeters per each policeman. ఓకే, బై టేకింగ్ ద కరెక్ట్ హైట్స్ ద యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు 155. అంటే 160 బదులు 190 తీసుకున్నారు అనుకోండి, యావరేజ్ వచ్చేసి ఏమవుతుంది, 155. అందరికి 600 పోలీస్కి 5 ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంత ఇంక్రిమెంట్ ఉంది, 600 × 5 దట్ ఈస్ 3000 ఇంక్రిమెంట్. అంటే 160 బదులు 190 తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఎంత హైట్ వస్తుంది, 3000 centimeters. పర్సన్ ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది, 30 centimeters. సో ఎంతమంది హైట్స్ వాళ్ళు రాంగ్గా ఎంటర్ చేశారు, 3000/30 దట్ ఈస్ 100. ఈ క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చనే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ న్యూలీ అరైవ్డ్ ఆర్టికల్ షోస్ ఎన్ ఇంక్రీస్ ఆఫ్ 15% ఆన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. లేటర్ దిస్ మార్కెట్ ప్రైస్ వాజ్ డిక్రీజ్డ్ బై
20% as the article is outdated. If the cost price of the article is 120, find the profit or loss shopkeeper విత్ ద కరెంట్ సెల్లింగ్ ప్రైస్. సో ఓన్లీ మనకు పర్సెంటేజెస్ ఇచ్చారు. సో మనం ఇచ్చిన వాల్యూ కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ 100 తీసుకోండి. 100 తీసుకొని ఫస్ట్ మార్కప్ దీన్ని ఎంత ఇంక్రిమెంట్ చేశారు, ఇది కాస్ట్ ప్రైస్ 100 తీసుకుంటే ప్లస్ 15%, మార్కెట్ ప్రైస్ 115, దెన్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 20% డిస్కౌంట్ ఇచ్చారు. 20% డిస్కౌంట్ మీన్స్ -20%, 10% 11.5, 20% విల్ బి 23. సో 23 సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ 92. ఎంత లాస్ వచ్చింది, 8% లాస్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ 12 పీపుల్. 5600 ఇచ్చారు. 12 పీపుల్కి మెన్, ఉమెన్, చిల్డ్రన్ ఉంటే ఆ మనీని డిస్ట్రిబ్యూట్ చేశారు. ద రేషియో ఆఫ్ టోటల్ అమౌంట్స్ గివెన్ టు ఆల్ మెన్, ఆల్ ఉమెన్, ఆల్ చిల్డ్రన్ ఈస్, టోటల్ అమౌంట్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చింది 9:4:1 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ బట్ ద రేషియో ఆఫ్ టోటల్ అమౌంట్ ఇది ఈచ్ మెన్, ఈచ్ ఉమెన్, చైల్డ్కి ఇచ్చిన రేషియో వచ్చేసి 3:2:1. ఈచ్ మెన్కి 3 రూపీస్, బట్ టోటల్ అమౌంట్ ఎంత 9. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎలా వస్తారు, 3 3s are 9, 2 2s are 4, 1 1s are 1. నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి 3:2:1 రేషియోలో ఉన్నారు. మనకి ఇక్కడ ఏమన్నారు, ద అమౌంట్ రిసీవ్డ్ బై ఈచ్ ఉమెన్. ఫస్ట్ వన్ ఏంటి, మెన్, ఉమెన్, చైల్డ్. సో టోటల్ ఎంత 5600. 9 + 4 13 + 1 14. 14 parts equals to 5600. Women means 4 parts. 4 parts, 1 part ఏమవుతుంది, 14 4s are. సో 400 into 40 into 4, 400 into 4, దట్ ఈస్ టోటల్గా విమెన్కి వచ్చేసి 1600 రూపీస్ వస్తాయి. బట్ ఎంతమంది విమెన్ ఉన్నారు, 3 + 2 5 + 1 6, 6 equals to 12. So 2 value will be equals to 4. Each women get 400 rupees. Then next question, shopkeeper sells his goods 30% on cost price, profit తో అమ్ముతున్నాడు. డ్యూ టు ఎన్ ఎర్రర్ ఇన్ weighing machine, it weighs 20% more than what it displays on its screen. సో ఇక్కడ ఏంటి, దీని మీనింగ్ ఏంటి, వేయింగ్ మిషన్లో ఎర్రర్ ఉండడం వల్ల అక్కడున్న అమౌంట్ అక్కడున్న క్వాంటిటీ కంటే ఇది ఎంత క్వాంటిటీ ఎక్కువ ఇస్తుందంటే 20% ఎక్కువ ఇస్తున్నది. సపోజ్ మనం 1 kg తీసుకుందాం, 100 grams 1000 grams తీసుకుంటే 1 kg, అక్కడ 1000 grams చూపిస్తుంది. బట్ ఇచ్చే క్వాంటిటీ ఎంత ఇస్తున్నాడు అంటే షాప్ కీపర్ 1200 grams ఇస్తున్నాడు. ఓకే, మనం ఈచ్ గ్రామ్ కాస్ట్ ప్రైస్ 1 రూపీ తీసుకుంటే 1000 grams కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 1000 రూపీస్. బట్ షాప్ కీపర్ ఏం చేద్దాం అనుకున్నాడు, 30% ప్రాఫిట్ రావాలనుకున్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ అతను ఎంతకు అమ్ముతున్నాడు, 1300. సో కేజీని 1300కి అమ్ముదాం అనుకున్నాడు షాప్ కీపర్. బట్ ఇక్కడ వేయింగ్ మిషన్లో ఎర్రర్ ఉండడం వల్ల అతను కేజీ బదులు ఎంత ఇస్తున్నాడు, ఎక్కువ 1200 grams ఇస్తున్నాడు. అంటే 1200 gramsని అతను 1300 రూపీస్కి అమ్ముతున్నాడు. సో 1200 gram కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 1200 రూపీస్. కాస్ట్ ప్రైస్ 1200, సెల్లింగ్ ప్రైస్ 1300, ప్రాఫిట్ ఎంత 100 రూపీస్. 100 రూపీస్ ఓవర్ 1200. సో ఎంత 1/12. 1/12 ఈజ్ నథింగ్ బట్ 8, 1/3% ప్రాఫిట్. ఇంటూ 100 చేయండి, దట్ ఈస్ 100/12 అవుతుంది. 100/12 మీన్స్ 25/3. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. దెన్ 12th క్వశ్చన్, a shopkeeper sells an article by offering 24% discount on the market price, thereby gets a loss of 5% if he does not offer discount. సో 24% డిస్కౌంట్ ఇస్తే అతనికి 5% లాస్ వస్తుంది. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకుంటే అతని ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. సో మనం మార్కెట్ ప్రైస్ 100 తీసుకుందాం. సో డిస్కౌంట్ 24% ఇచ్చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 24% అంటే 24 రూపీస్ తీసేస్తే 76. ఇది సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్ ఏంటి, 76కి అమ్మితే అతనికి లాస్ 5% వస్తుంది. అంటే 95% ఈజ్ ఈక్వల్స్ టు 76. కాస్ట్ ప్రైస్ కావాలంటే ఇంటూ 100. 100% ఎంత,
19 4s ఆర్ 19 5s ఆర్ 520s ఆర్. కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 80 రూపీస్. డిస్కౌంట్ లేకుండా అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది మనకి 100 రూపీస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ 80, సెల్లింగ్ ప్రైస్ 100. సో ప్రాఫిట్ ఎంత 20/80 ఇంటూ 100, దట్ ఈస్ నథింగ్ బట్ 25% ప్రాఫిట్ వచ్చేస్తుంది. Then next question, time and work. A can complete a piece of work in 18 days. B can complete the same work in 12 days. Both begin the work together, but after some days B leaves the work. If A finishes the remaining work in 3 days, then the number of days B worked. So A complete 18 days, B can complete 12 days. So LCM ఎంత 36 units. దీన్ని మనం టోటల్ వర్క్ తీసుకుంటాం. A డైలీ 2 units, B డైలీ 3 units. Both begin work together. After some days B leaves the work. If A finishes the remaining work in 3 days, then the number of days B worked. సో లాస్ట్ 3 days ఎవరు వర్క్ చేశారు? ఓన్లీ ఏ ఒక్కడే వర్క్ చేశాడు. లాస్ట్ 3 days ఏ డైలీ 2 units చేస్తున్నాడు. లాస్ట్ 3 daysలో ఎంత వర్క్ చేస్తాడు? 6 units. రిమైనింగ్ 30 units ఎవరు చేశారు? A ప్లస్ బి డైలీ ఎంత చేస్తున్నారు? 5. సో ఎన్ని డేస్ పడుతుంది? 6 days. మనకి ఏమన్నారు? క్వశ్చన్ ఏం అడిగాడు? దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ బి వర్క్డ్. సో బి 6 days వర్క్ చేసి వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 14th one. 14 men కెన్ డూ ఏ వర్క్ ఇన్ 18 days. 15 ఉమెన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 24 daysలో కంప్లీట్ చేస్తున్నారు. 14 men వర్క్ ఫర్ ద ఫస్ట్ 3 days. 10 women వర్క్ ఫర్ ఆఫ్టర్ 3 days. దెన్ ద రేషియో ఆఫ్ ద టైమ్ టేకెన్ బై 7 men alone అండ్ ద టైమ్ టేకెన్ బై 5 women alone టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సో ఇక్కడ క్వశ్చన్ చూడడానికి లెందీగా ఉన్నది, బట్ సొల్యూషన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండి. సో ఎట్లా అంటే 14 men ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు? 18 days. 15 women ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు? 24 days. 15 women into 24. 6 3s are 6 4s are 3 1s 3 5s 2 7s 2 2s. సో మెన్ బై విమెన్ ఏమొస్తుంది? 10/7. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ మెన్ ఈస్ 10, ఎఫిషియన్సీ ఆఫ్ విమెన్ ఈస్ 7. అంటే 1 men వచ్చేసి 10 units చేస్తున్నాడు అనుకుంటే విమెన్ వచ్చేసి 7 units చేస్తారు. ఇక్కడ మనకి ఏం అడిగాడు? జస్ట్ రేషియో అడిగాడు. రేషియో ఆఫ్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్ రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ. జస్ట్ టేక్ ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ 7 men ఏమవుతుంది? 1 menకి 10 అయితే 7 menకి 70. దెన్ 5 womenకి 1 women 7 అయితే 5 womenకి 5 into 7 35. రేషియో 2:1. ఇది ఏంటి? టైం రేషియో కాదు, ఎఫిషియన్సీ రేషియో. టైం రేషియో వచ్చేసి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది, 1:2. సో ఆన్సర్ వచ్చేసి 1:2. ఇక్కడ మనకి ఎంత వర్క్ మిగిలి ఉన్నది, ఎంత చేయాలి, అదంతా ఏం ఫైండ్ అవుట్ చేయని అవసరం లేదు. జస్ట్ రేషియో అడిగాడు కాబట్టి మనం ఎంత వర్క్ తీసుకున్నా 7 men 5 women ఈ రేషియో టైం వచ్చేసి ఈ రేషియోనే అవుతుంది. మనకి మిగతా అంతా కన్సిడర్ చేసుకొని అవసరం లేదు. ఓకే. దెన్ 15th question. A alone can do a piece of work in 10 days. B alone can do the same work in 15 days. A 10 days అంట, B 15 days. LCM ఏంటిది? A and B agreed to complete the work 30,000కి వాళ్ళు కంప్లీట్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. విత్ ద హెల్ప్ ఆఫ్ C they completed the work in 5 days. A plus B plus C 5. సో LCM ఏంటి? 30. సో A డైలీ 3 units, B డైలీ 2 units, A plus B plus C డైలీ 6 units. A3 B2. ఓకే. ABC ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ రేషియోలోనే మనం మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. A3 units, B2 units. సో టోటల్గా వాళ్ళ A plus B plus C ఎఫిషియన్సీ ఎంత? 6. అప్పుడు C ఎఫిషియన్సీ ఏమవుతుంది? 1. అంటే A 3 parts వస్తే B 2 parts, C 1 part. సో 30,000ని మనం 6 partsగా డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? అంటే మనకి ఏమడిగాడు? ఆ అమౌంట్ కూడా ఫైండ్ అవుట్ చేయడం అవసరం లేదు. దెన్ ద అమౌంట్ టు బి పెయిడ్ టు C. Cకి వచ్చేసి 1/3 ఆఫ్ ఏ అమౌంట్ వస్తున్నది. ఈ క్వశ్చన్ ఇక్కడ ఎవరో సాల్వ్ చేశారు చూడండి. అంతా చేయని అవసరం లేదండి. లాజికల్గా చేస్తే 22% ఒక నెంబర్ని 20% టు 22.5% ఇంక్రీజ్ చేస్తే 98. దెన్ 22.5 డిక్రీజ్ చేస్తే ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో 22% అండ్ 22.5% అంటే ఫ్రాక్షన్ ఏమవుతుంది? 45/2/100 అంటే ఇంటూ 100 తీసుకుంటే 5 9s 520s 9/40. అంటే మనం ఒరిజినల్ నెంబర్ని 40 తీసుకుంటే
40లో 45/2% వచ్చేసి 9. డిక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది? డిక్రీజ్ అంటే సబ్ట్రాక్షన్ కదా. ఒరిజినల్ నెంబర్ 40 తీసుకుంటే న్యూ నెంబర్ ఏమవుతుంది? 9 సబ్ట్రాక్ట్ చేయండి 31. 31 వాల్యూ మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? సారీ, ఇంక్రీజ్ చేశాడు కదా. ఫస్ట్ 49 ఇంక్రీజ్ చేస్తే 49 కదా. 49 వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 98 అంటే ఇంటూ 2. డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది అన్నాడు. సో 40 - 9 31, 39 31 ఇంటూ 2 62. Next question, a man started 10 minutes late from his home to office. He traveled at a speed of 1/4 times. అంటే ఇనిషియల్గా అతను x స్పీడ్తో ట్రావెల్ చేస్తే నా 5/4x ట్రావెల్ చేశాడు. ఇదేంటి? స్పీడ్ రేషియో ఏమవుతుంది? x క్యాన్సల్, 4తో మల్టిప్లై చేస్తే 4:5 స్పీడ్ రేషియో. యూజువల్ స్పీడ్ అండ్ రీచ్డ్ ఈజ్ హాఫ్ ఈజ్ ఇన్ టైమ్. అంటే 4 కిలోమీటర్ 4x స్పీడ్తో ట్రావెల్ చేయాల్సింది 5x స్పీడ్తో ట్రావెల్ చేశాడు, ఎందుకంటే 10 minutes లేట్గా స్టార్ట్ అయింది కదా. దెన్ ద టైమ్ టేకెన్ బై ద మ్యాన్ టు రీచ్ ఈజ్ ఆఫీస్ ఎట్ ఈజ్ యూజువల్ స్పీడ్ రేషియో 4:5 అయితే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైమ్. డిస్టెన్స్ కాన్స్టాంట్ అయితే స్పీడ్ టైమ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. టైమ్ రేషియో వచ్చేసి 5:4. డిఫరెన్స్ ఇన్ ద 1 part దట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ as 10 minutes. యూజువల్ టైమ్ మీన్స్ 5 parts. 5 parts విల్ బి 50 minutes. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 person PQ స్టార్టెడ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఎట్ 2 places A and B రెస్పెక్టివ్లీ. సో ఇద్దరు పర్సన్స్ వచ్చేసి ఏ బి, ఇక్కడ నుంచి పి, ఈ ప్లేస్ నుంచి క్యూ స్టార్ట్ అయ్యారు 7 AM సేమ్ టైంకి. ద స్పీడ్స్ ఆఫ్ పి అండ్ క్యూ ఆర్ ఇన్ ద రేషియో 4:5. సమ్వేర్ బిట్వీన్ ఏ అండ్ బి దే మీట్ ఎట్ సి అండ్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్. సి దగ్గర మీట్ అయ్యి సమ్ టైమ్ స్పెండ్ చేశారు. ఫ్రమ్ సి ఎట్ 7:07 AM పి అండ్ క్యూ స్టార్టెడ్ ట్రావెలింగ్ టువర్డ్స్ బి అండ్ ఏ రెస్పెక్టివ్లీ. సి నుంచి 8:07కి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశారు. పి అనే పర్సన్ టువర్డ్స్ బి మూవ్ అయ్యాడు అండ్ ఈ పర్సన్ వచ్చేసి 9:12 AMకి రీచ్ అయ్యాడు. ఓకే, ద టైమ్ స్పెండ్ ఎట్ సి టుగెదర్. ఇక్కడ సి అనే ప్లేస్ దగ్గర వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారో మనం అడిగాడు క్వశ్చన్లో. సో మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్లో? స్పీడ్ రేషియో ఇచ్చాడు 4:5. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం కదా. టైం ఇద్దరు సేమ్ టైం స్టార్ట్ అయ్యారు కాబట్టి కాన్స్టాంట్. టైం కాన్స్టాంట్ ఉన్నప్పుడు డిస్టెన్స్ రేషియో ఏమవుతుంది? సేమ్, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. స్పీడ్ రేషియో డిస్టెన్స్ రేషియో సేమ్ అంటే ఇది 4 parts ఉంటుంది, 5 parts ఉంటుంది. 8:07కి స్టార్ట్ అయ్యి ఏ టైంకి రీచ్ అయ్యాడు? 9:12. అంటే టైం ఎంత తీసుకున్నాడు? పి 5 parts మూవ్ అవ్వడానికి. 8:07 to 9:07 1 hour ప్లస్ 5 minutes 65 minutes టైం తీసుకున్నాడు. 5 partsకి 65 minutes తీసుకుంటే 4 parts కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 52 minutes. 7కి స్టార్ట్ అయిన పర్సన్ సికి రీచ్ అవ్వడానికి 52 minutes అంటే 7:52కి. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? 8:07కి. టైం డిఫరెన్స్ ఎంత బ్రేక్ తీసుకున్నారు? 15 minutes రెస్ట్ తీసుకున్నారు. సింపుల్ అండి క్వశ్చన్, కొంచెం ఆలోచిస్తే వస్తుంది, బట్ వీ హ్యావ్ టు థింక్. నెక్స్ట్ క్వశ్చన్ క్లాక్స్. సో యాక్చువల్గా నాకు క్లాక్స్ గురించి పెద్దగా నేను ఎప్పుడు సాల్వ్ చేయలేదు. సీజీఎల్కి ప్రిపేర్ అయ్యాను కాబట్టి క్లాక్స్ నాకు ఐడియా లేదు. సో నేను ఈ క్వశ్చన్ స్కిప్ చేస్తున్నాను. దెన్ అది కొంచెం ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ నాకు ఐడియా లేదు, అందుకే స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 20 క్వశ్చన్. ఇది కొంచెం ఈజీ క్వశ్చన్, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎగ్జామ్ వల్ల సాల్వ్ చేశాను. నేను ఎగ్జామ్ వల్ల కూడా ఆ క్వశ్చన్ స్కిప్ చేశాను, బట్ ఈ క్వశ్చన్ ఎగ్జామ్ వల్ల సాల్వ్ చేశాను. If m and n are the number of rotations of hour hand and minute hand of a clock respectively in 72 hours. సో అవర్ హ్యాండ్ వచ్చేసి 12 hours-కి 1 రొటేషన్ తీసుకుంటుంది. అవర్స్ హ్యాండ్ 12 hours-కి 1 రొటేషన్ అంటే 72 hours-కి ఎన్ని రొటేషన్స్? 6 రొటేషన్స్ తీసుకుంటుంది. అదే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? మినిట్ హ్యాండ్ అనేది 1 hour-కి ఎన్ని రొటేషన్స్ మినిట్ హ్యాండ్ 1 hour-కి 1 రొటేషన్. సో 1 hour అయిందంటే మినిట్ హ్యాండ్ 12 to 12 వస్తుంది కదా, 1 రొటేషన్. 72 hours-కి ఎన్ని రొటేషన్స్? 72 రొటేషన్స్. ఇది ఎన్ వాల్యూ, ఇది ఎం వాల్యూ, సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 66. దెన్ 21st one, 3 persons X, Y, Z are employed to do a piece of work. X and Y together completed 21/25 part of the work. Y and Z together completed 8/25 part of the work.
ఇఫ్ ఆల్ త్రీ అగ్రీడ్ టు కంప్లీట్ ద వర్క్ 3250 అమౌంట్ ఎక్స్ రిసీవ్స్ మోర్ దెన్ జెడ్. సో మనం ఎఫిషియన్సీ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే వీ కెన్ గెట్ ద ఆన్సర్ ఎక్స్ ప్లస్ వై అండ్ వై ప్లస్ జెడ్. ఎక్స్ ప్లస్ వై 21 అవుట్ ఆఫ్ 25 అంటే టోటల్ వర్క్ నేను 25 యూనిట్స్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై 21 యూనిట్స్ చేశారు, వై ప్లస్ జెడ్ 8 యూనిట్స్ చేశారు. టోటల్ యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి 29 యూనిట్స్. 21 యూనిట్స్ ఏంటి ఎక్స్ ప్లస్ 2 వై ప్లస్ జెడ్, ఎక్స్ట్రా ఇంకేమున్నది వై కూడా ఉన్నది కదా. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 25 టోటల్ వర్క్. సో వై ఎఫిషియన్సీ వై ఎంత వర్క్ చేస్తున్నాడు 4 యూనిట్స్, వై 4 యూనిట్స్. దెన్ ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ఎంత 21, వై 4 అయితే ఎక్స్ ఏమవుతుంది 17. దెన్ వై ప్లస్ జెడ్ 8 యూనిట్స్. సో వై 4 యూనిట్స్ అయితే జెడ్ ఏమవుతుంది 4. సో ఎఫిషియన్సీ రేషియో ఎంత 7:4:4. మనకేమన్నాడు హౌ మచ్ అమౌంట్ ఎక్స్ రిసీవ్స్ మోర్ దెన్ దట్ ఆఫ్ జెడ్, ఎన్ని పార్ట్స్ 13. సో ఆన్సర్ వచ్చేసి 13 మల్టిపుల్ అయి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 13 మల్టిపుల్స్ ఉన్నాయి. సో చెక్ చేద్దాం. 17 + 14 21, 25 పార్ట్స్ 3250 అయితే 13 పార్ట్స్ ఎంత క్రాస్ మల్టిప్లై చేస్తే వస్తుంది 25 వన్స్ 25, 75 అంటే 13 13s 1690. సో క్యాలెండర్ క్వశ్చన్ 2022 ఆగస్ట్ 15 మండే అని ఇచ్చాడు. దెన్ రిపబ్లిక్ డే 2024 రిపబ్లిక్ డే ఈజ్ నథింగ్ బట్ Jan 26 ఏ డే అని అడుగుతున్నాడు. సో సింపుల్గా 2022 ఆగస్ట్ 15 మండే, 2023 ఆగస్ట్ 15 ఏమవుతుంది. సో నేను 2020 నుంచి 8 డేస్ 2022 నుంచి 8 డేస్ కౌంట్ చేసే బదులు 2023 నుంచి కౌంట్ చేస్తే ఈజీగా అయిపోతుంది కదా, అందుకే ఇట్లా తీసుకుంటున్నాను. ఇది మండే అయితే 23 నాన్ లీప్ ఇయర్ కాబట్టి వన్ డే 8 డే వస్తుంది, అది ట్యూస్డే అవుతుంది. ట్యూస్డే ఏంటి 2023 ఆగస్ట్ 15. దెన్ ఇప్పటి నుంచి మనం 8 డేస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకా 8 డేస్ ఎన్ని ఎక్స్ట్రా ఉన్నాయి ఆగస్ట్లో 31 డేస్ కాబట్టి 16/7 అంటే 2 డేస్. దెన్ సెప్టెంబర్ 30 డేస్ 2 డేస్, అక్టోబర్ 31 3, నవంబర్ 30 2 డేస్, డిసెంబర్ 31 3 డేస్, జనవరి 26 వరకు కదా. సో 26/7 అంటే 5 ఆర్ డేస్ వస్తాయి. టోటల్గా ఎన్ని ఆర్ డేస్ 5 + 2 వీ కెన్ క్యాన్సల్ 3 2 2 క్యాన్సల్ 7 7 అంటే +3 యాడ్ చేయాలి మనం. ట్యూస్డేకి +3 యాడ్ చేస్తే వెన్స్డే థర్స్డే ఫ్రైడే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ పీ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 5 lakh rupees. ఆఫ్టర్ 3 months అనదర్ పర్సన్ Q joined P with 4 lakh in business. At the end of year means 1 year, 12 months. Out of total profit, Q received 50,000 rupees, including 20% of the profit for managing business. Q అనే పర్సన్ బిజినెస్ మేనేజ్ చేస్తున్నందుకు 20% తీసుకుంటున్నాడు. అది కాకుండా అతనికి ఎంత వచ్చిందంటే అది ప్లస్ అతని షేర్ కలిపి మొత్తం 50,000 వచ్చింది. సో అమౌంట్ ఆఫ్ పీ రిసీవ్డ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం, క్యాపిటల్ ఇంటూ టైమ్. అంటే ఎంత క్యాపిటల్ స్పెండ్ చేసిండు, ఎంత టైం వరకు ఇన్వెస్ట్ చేసిండు, ఆ రేషియోలో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనీ. ఇక్కడ 5 lakhs 4 lakhs కదా, జీరోస్ కట్ చేస్తే క్యాపిటల్ వచ్చేసి 5:4 రేషియో, పీ వచ్చేసి 5 rupees 5ని 12 monthsకి ఇన్వెస్ట్ చేసిండు. క్యూ వచ్చేసి 3 months తర్వాత జాయిన్ అయింది కాబట్టి 9 monthsకి ఇన్వెస్ట్ చేసిండు. 4 1s 4 3s 3 1s 3 3s. సో ప్రాఫిట్ రేషియో ఏంటంటే 5:3 రేషియోలో వాళ్ళు మనీని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. బట్ క్యూకి ఎంత అమౌంట్ వస్తుంది 50%. ఇక్కడ 3 partsతో బదులు టోటల్ ప్రాఫిట్లో అతను ఇంకెంత తీసుకుంటున్నాడు 20% ప్రాఫిట్ వస్తుంది. ఆ 20% ప్రాఫిట్ తీసుకున్నాక 3 parts ఈజ్ ఈక్వల్స్ 50,000 రూపీస్. మనకేమడిగాడు అమౌంట్ ఆఫ్ పీ రిసీవ్డ్. ఓకే, సో నేను ఎగ్జామ్ హాల్లో ఎట్లా సాల్వ్ చేశానంటే ఈ క్వశ్చన్, పీ అనే పర్సన్కి 5 parts కదా, నేను జస్ట్ ఆప్షన్స్ చెక్ చేసా. పీ అనే పర్సన్ 50,000 తీసుకున్నాడు అనుకోండి. క్యూ అనే పర్సన్కి అతని షేర్ లెక్క ఎంత వస్తుంది 30,000. సో ఎక్స్ట్రా అతనికి ఎంత కమిషన్ వస్తుంది, ఎక్స్ట్రా ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ ఉంది 20,000. దట్ ఈస్ నథింగ్ బట్ 20% ఆఫ్ ద ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 20,000. అంటే మనకి టోటల్ ఎంత వస్తుంది ప్రాఫిట్ 1 lakh rupees కదా. సో 1 lakhలో
20% ఏమవుతుంది 20,000. సో అతనికి ఎక్స్ట్రా 20% ఎంత వచ్చింది 20,000 కదా. సో ఆప్షన్స్ మ్యాచ్ అవుతున్నాయని డైరెక్ట్ నేను ఇలా సాల్వ్ చేశాను ఎగ్జామ్ హాల్లో. ఒకవేళ కన్వెన్షనల్గా చేయాలంటే ఎట్లా చేస్తారంటే మనకి క్యూ రిసీవ్డ్ 50,000 కదా. ఒకవేళ ప్రాఫిట్ పీ తీసుకుంటే అతనికి 20% ప్రాఫిట్ వస్తుంది. దెన్ రిమైనింగ్ ప్రాఫిట్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి 20% ఎక్స్ ప్లస్ రిమైనింగ్ 80%లో ఎంత షేర్ వస్తుంది 80%లో 3/8 3 పార్ట్స్ క్యూకి వస్తే 3 పార్ట్స్ క్యూకి వస్తే 5 పార్ట్స్ పీకి వస్తుంది కదా. 3/8 అంటే రిమైనింగ్ 30%. 80%లో 3/8 షేర్ 20 ప్లస్ 30 దట్ ఈస్ 50%. 50% ఈజ్ 50,000. ఇదానికి 50% వస్తుందంటే ఏకి కూడా రిమైనింగ్ ప్రాఫిట్ ఎవరికి వెళ్తుంది ఏకి కూడా 50%. సో 50% సేమ్ అమౌంట్ అతనికి కూడా 50,000 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24th క్వశ్చన్. ABC started a business with investments 4,200, 8,400, 5,400 respectively. At the end of year they got a profit of 6,000 and they reinvested their profits in the business. At the end of next year the ratio in which they get their profits. సో ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేస్తాం, డైరెక్ట్గా మనం రేషియోస్ తీసుకుందాం. మనం ఎట్లా ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం, క్యాపిటల్ని ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ని కూడా అదే రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. డైరెక్ట్గా 6 7s are 6 14 6 9s. సో మనం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 7:14:9 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ప్రాఫిట్ కూడా అదే రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 1 ఇయర్కి ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఇదే ప్రాఫిట్ ఇంత రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. బట్ ఏమన్నాడు ఇక్కడ, అంటే రీఇన్వెస్టెడ్ దేర్ ప్రాఫిట్ ఇన్ ద బిజినెస్. మళ్ళీ ఇదే ప్రాఫిట్ని రీఇన్వెస్ట్ చేసిరు అంటే అదే బిజినెస్లో స్టార్ట్ చేసారు. సో 7 ఫర్ 1 ఇయర్, పర్ నెక్స్ట్ ఇయర్ కూడా 7 తీసుకుందాం. సో నెక్స్ట్ ఇయర్ మీన్స్ 12 months కదా. 7 + 12 7 × 12 14 + 14 × 12 ప్లస్ 9 + 9 × 12. సో ఇక్కడ మనం సాల్వ్ చేసే బదులు సింపుల్గా 13 times 7 12 times ప్లస్ 1 time, ఇక్కడ కూడా 13 times 14, ఇక్కడ కూడా 13 times 9 అంటే అగైన్ సేమ్ రేషియో వస్తుందండి. 13 క్యాన్సిల్ చేస్తే 7:4:9 ఆన్సర్. దెన్ 25th క్వశ్చన్. A rectangular plot of dimensions 210 meters and 120 meters, length 210, breadth 120 meters, 210 120 is divided into 4 equal parts by 2 roads each of width 12 meters. 4 parts డివైడ్ చేశారంట. width వచ్చేసి 12 meters. Running in the middle of it, one parallel to the length and another parallel to the breadth. Then the area of each part we have to find out. So ఇక్కడ ఈచ్ పార్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, వన్ వే వచ్చేసి ఈ పాత్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి టోటల్ రెక్టాంగిల్ ఏరియా నుంచి సబ్ట్రాక్ట్ చేసి by 4 చేసిన వస్తుంది. ఆర్ఎల్స్ అట్లా కాదనుకోండి, ఇది 12 meters ఉందనుకోండి, లెంత్ టోటల్ లెంత్ ఎంత 210. సో 12 సబ్ట్రాక్ట్ చేస్తే 198, ఇది 99 అవుతుంది, ఈ రిమైనింగ్ పార్ట్ 99 అవుతుంది. ఇక్కడ 12 meters విడ్త్, టోటల్ విడ్త్ ఎంత 120 meters. 12 పోతే 108, ఇది 108, పైన 54 కింద 54. సో వన్ పార్ట్ ఏరియా ఏమవుతుంది రెక్టాంగిల్ 99 × 54. 99 × 54 చేసే బదులు 100 × 54 చేయండి. 5,400. 5,400 దగ్గరగా ఉన్న వాల్యూ అంటే ఒకటే వాల్యూ 5346. ఆర్ఎల్స్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది 9 4 36. సో 2 ఎలిమినేట్ చేయొచ్చు. ఓన్లీ 3816 5346 ఉన్నది. 5,400 నియర్ బై వాల్యూ 5346. నో నీడ్ టు డూ క్యాలిక్యులేషన్. సో 25 క్వశ్చన్స్ని ఈ వీడియోలో సాల్వ్ చేసాం. సో ఈ వీడియో కనుక రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ 25 క్వశ్చన్స్ ఇంకో వీడియోలో సాల్వ్ చేస్తా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్.